కోర్లోకి వెళ్తే సేత్ ఫస్ట్ అసలు మేనిఫెస్టేషన్ చేయటానికి కావాల్సింది ఏంటి అంటే సంకల్పము అన్నాడు. ఎనీ మేనిఫెస్టేషన్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్, ఇన్ ఎనీ డైమెన్షన్, ఇన్ ఎనీ వరల్డ్, మేనిఫెస్టేషన్ అనేదానికి సంకల్పము అనేది ఫస్ట్. తర్వాత పత్రిసార్ అన్నట్లుగా విజువలైజేషన్, మన ఊహాశక్తిని ఉపయోగించటం. సంకల్పము ప్లస్ ఊహాశక్తి, ఈ రెండిటి ద్వారా ఏ లోకంలో అయినా కానీ మేనిఫెస్టేషన్ అనేది జరుగుద్ది. తర్వాత శ్రేయన్స్ గారు అన్నట్లుగా కూడా మన ఎమోషన్స్ని మన ఫీలింగ్స్ని యాడ్ చేస్తే అది వేగంగా జరుగుద్ది. ఆ మేనిఫెస్టేషన్ అనేది వేగంగా జరుగుద్ది. ఆ ఎమోషన్స్ అండ్ ఆ ఫీలింగ్స్ అవి యాడ్ అవ్వటానికి దగ్గరే అందరికీ ప్రాబ్లం అనేది వస్తుంది. ఫస్ట్ థింగ్, అసలు ఈ సంకల్పము అనే దగ్గరికి వచ్చేటప్పటికే చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంది. ఇప్పుడు సంకల్పము అంటే నథింగ్ బట్ క్లియర్ థాట్ వితౌట్ ఎనీ డైల్మా. దెర్ ఈజ్ నో సెకండ్ థాట్. నాకు ఈరోజు ఇది కావాలి అంతే. ఇది రాకపోతే ఏంటి, ఇడ్లీ తినాలనిపిస్తుంది, ఇడ్లీయే తినాలి, నాకు ఇడ్లీ కావాలి. ఇడ్లీ లేకపోతే దోశ ఉన్నా పర్లేదు అంటే యు ఆర్ గాన్. అక్కడ ఆప్షన్స్ అనేవి ఉండకూడదు, నాకు ఇది కావాలి. ఆ సంకల్పం చేయటానికే నాలెడ్జ్ అనేది చాలా అవసరం. అందరూ చాలాసార్లు మమ్మల్ని క్లాసుల దగ్గర అడుగుతూ ఉంటారు, మేము సంకల్పాలు చేస్తాం, అవి ఎందుకు ఇది అవ్వట్లేదు, దానికి తగిన నాలెడ్జ్ ఉందా? ఆ నాలెడ్జ్తో మనం సంకల్పం చేస్తే ఇట్ కమ్స్ ఫ్రమ్ అవర్ ఇన్నర్. నాలెడ్జ్ లేకుండా ఎవరో చేశారు కాబట్టి నేను కూడా అలా చెయ్యాలి అనుకుంటే అది అవ్వదు. బికాస్ యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. పత్రిసారి ఇందాక చెప్పినట్లుగా నువ్వు దాన్ని మేనిఫెస్ట్ చేస్తే దానికి తగిన కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాలి. అవన్నీ ఎలా మనం విజువలైజ్ చేయగలుగుతాం? విత్ అవర్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ అనేది ఉండి అప్పుడు మనం అనుకున్నది చక్కగా విజువలైజేషన్కి వస్తుంది. నాలెడ్జ్ లేకుండా మీరు ఎన్ని సంకల్పాలు మనం చేసినా అది విజువలైజ్ చేయలేం. సో అది విజువలైజ్ చేయలేకపోతున్నాం కాబట్టి ఈ భౌతిక తలంలో అది మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు. ఓకే, సో మేనిఫెస్టేషన్కి ముఖ్యంగా 3 చెప్పారు. సంకల్పం ఉండాలి, విజువలైజేషన్ యాడ్ చేసుకోవచ్చు ఉండాలి సార్ చెప్పినట్టుగా. దెన్ సో ఈ సెట్ వన్ ఈజ్ సంకల్ప ఇస్ ఇంపార్టెంట్, ఇంటెంట్. సెకండ్ ఈజ్ విజువలైజేషన్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు సేత్. And then third, as Shreyanji said, you must have a right feeling. And many people have a challenge at the feeling because they're not able to have, they don't have clarity and so they can't get the feeling. For example, you say, I'd like to eat idli today. But then you say, okay, if idli is not there, maybe dosa is okay. So that means you have a doubt, you don't have clarity. When you don't have clarity, you can't really get the feeling. So what he's saying is mere knowledge kavali. So good knowledge is important. The clarity of what you want is important. Okay. So knowledge means clarity of what you want. Okay. Yes, so mari what I want anedi, then now that leads towards consequence kabatti. So there are a lot of times we are in doubt because we don't know what we want. If I ask for this, will it have an implication here or there? And so we get into the doubtful state because we don't have clarity. That's how I will take your thing. Yes. Right? So మనం ఆ క్లారిటీ తెచ్చుకున్నప్పుడు డౌట్ పోతుంది అనేది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. క్లారిటీ ఎలా తెచ్చుకుంటాము? అద్భుతమైన బుక్స్ చదువుతూ ఉంటాయి.